ప్రస్తుతం మనము విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం. మరి ఇక్కడ విష్ణు పట్ల శివప్రసాదాచార్యులు గారు మరి ఇక్కడ స్థానాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి అమ్మవారి యొక్క విషయం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్నో శతాబ్దానికి సంబంధించినటువంటి దేవాలయం? అమ్మవారి దేవాలయం వచ్చి శతాబ్దాలు కాదండి, యుగాలే అయినాయి. ఎందుకంటే అర్జునుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అందుకంటే మరి అర్జునుడు అంటే మరి ఇవాళ కాదు కదా, త్రేతాయుగానికి ఇదైనటువంటి ద్వాపర యుగం వాడు. ఎందుకంటే రాములు వారు కూడాను ఇక్కడికి వచ్చినట్లుగా మనకి సీతమ్మ వారి పాదాలు ఉన్నాయి. మన సీతమ్మ వారి పాదాలు ఉన్నాయి కదా శనేశ్వర స్వామి దేవాలయం దగ్గర. మరి అవి ఎందుకు వచ్చినాయి? సీతమ్మ వారు అక్కడ వచ్చి ఇవి చేశారని, రాముల వారు కూడా అక్కడ నదీ స్నానం ఆచరించారని ఇలా. అందువల్ల యుగాల క్రితమే అమ్మవారు ఇక్కడ ఉద్భవం అయినట్లుగా మనకి చరిత్ర తెలుస్తున్నది. అటువంటి దీంట్లో శంకరాచార్య స్వామి వారు వచ్చి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆలయం వెలుగులోకి రావడం జరిగినట్లుగా మనకి తెలుస్తున్నది. అటువంటి ఈ ఆలయం ఈరోజు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఏమిటంటే ఇంద్రకీలాద్రి పర్వతం అనేటటువంటిది. ఈ కీల పర్వతం అనేటటువంటిది వెలవడానికి ఒక పురాణ గాథ ఉన్నది. పూర్వం కీలుడు అనే ఒక యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేసి మోక్షం పొందాలి అని చెప్పని అమ్మవారిని ప్రార్థించాట. అంత అమ్మవారు అతనికి వరం అనుగ్రహించి, ఏమి కావాలి నీకు, ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు అంటే, నా హృదయంలో నువ్వు నివసించమని చెప్పని ఆ యక్షుడు అమ్మవారిని ప్రార్థించాట. అంత అమ్మవారు సంతసించి, ఈ మానవ రూపంలో ఉన్నటువంటి దేహంలో నాకు చోటు చాలదు, పిపీలికాది బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్న నేను చోటు చాలదు, కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఒక పర్వతాకారంగా ఈ వర్ధిల్లుతావు. ఆ పర్వతాకారం చాలా గొప్ప ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అందువల్ల అప్పుడు నేను నీ హృదయస్థానంలో నివసిస్తాను అని చెప్పని అమ్మవారు వరం ఇచ్చిందిట. కాలాంతరంలో కీలుడు గతించడం జరిగింది. ఆ దేహం అయిపోయిన తర్వాత అతను ఒక పర్వతాకారంగా కీల పర్వతంగా ఉద్భవం అయింది. ఆ కీల పర్వత మధ్యస్థంలో అమ్మవారు ఉద్భవం అయింది. దుర్గమాసుర సంహారం చేసి, అరివీర భయంకరాది మహిషాసురమర్దన సంహారం కూడాను చేసి, మహిషమర్దని స్వరూపంలో ప్రసన్నవదనంలో అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వ్యక్తమైంది. కనకదుర్గ మల్లేశ్వర స్వామి అన్నట్టుగా కూడా రాయబడుతుంది అక్కడక్కడ, దాని గురించి ఏమన్నా? కనకదుర్గ అమ్మవారు అనటానికి కారణము, అమ్మవారు కనకమయ భూషితములతో వెలుగొందుతూ ఉంటుంది. అదే కాకుండా పూర్వం మాధవవర్మ అనేటటువంటి యొక్క మహారాజు అమ్మవారి భక్తుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నట్ట, ధర్మ పరిపాలన. అతను చేస్తున్నటువంటి సందర్భంలో ఒక రోజున అతని రథచక్రాల కింద ఒక బాలుడు పడి మరణించట. అనంతరం ఆ బాలుని యొక్క తల్లిదండ్రులు వచ్చి అతన్ని శరణు అడిగారట. మాకు ఇలా నష్టం జరిగింది, ఇలాగా ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు వాళ్ళు అమ్మవారు అక్కడ అతనికి రాజు వాళ్ళకి మరణదండను విధించండి, ఆ దుష్టత చర్య ఎవరైతే ద్వారా జరిగిందో వారికి మరణదండన విధించండి అంటే, మంత్రులందరూ కూడాను అయ్యా తమరు కుమారుని యొక్క రథాల చక్రాల కింద ఈ బాలుడు మరణించాడు అంటే, అయినప్పటికీ సరే అతనికి మరణదండని విధించమని చెప్పాడు. అతని ధర్మనిరతకి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఇక్కడ దారిద్ర్యములు ఏవీ లేకుండా కనక వర్షం కురిపించిందిట. అప్పటి నుంచి కూడాను ఆయన కనకదుర్గగా అమ్మవారిని ఆరాధిస్తున్నట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఇక్కడ కనకదుర్గగా అమ్మవారిని పిలవటం జరుగుతుంది. అదే కాకుండా ఆదిశంకరాచార్య స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి కనకధారాస్తవం చదివి అమ్మవారిని ప్రశంసించారు. అందుకోసం చెప్పని అమ్మవారు ఇక్కడ కనకదుర్గగా వెలుగొందుతున్నది. మూలవిరాట్ అని ఇక్కడ వెలిసిన అమ్మవారు మరి వెలిస్తేనే మూల విరాట్ అంటామండి. వెలవకపోతే విగ్రహం ప్రతిష్టా విగ్రహం అయితే మామూలుగా ఇదిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు వెలిసి కొండ మధ్యస్థంలో వెలిసినట్లుగా కొండ గుహలో లాగా ఉంటుంది. మీరు లోపల చూసినప్పుడు కనపడుతుంది మీకు. అది ఏ శతాబ్దం నుంచి ఇక్కడ టెంపుల్ ఆనవాయితీగా డెవలప్ అయికుంటొచ్చింది? ఒక 300 సంవత్సరాల నుంచి కూడాను టెంపుల్ రన్నింగ్లో ఉన్నదండి. అయితే గత 100-150 సంవత్సరాల నుంచి మాత్రం టెంపుల్లో జనాలు అవి రావటము అలా ఉంటుంది. ఒక 50 ఏళ్ళ నుంచి మాత్రం విపరీతమైనటువంటి భక్తులు అందరూ కూడాను ఇవాళ రోజుకి 35,000 50,000 మంది భక్తులు శుక్ర ఆదివారాలు అలాగా కనుక వస్తే 50,000 నుంచి 1,00,000 మంది దాకా కూడాను రోజు భక్తులు రావడం జరుగుతుంది. అదే దసరాల్లో అయితే మనకి 20 లక్షలు జనాభా కూడాను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఏ ప్లేస్ నుంచి ఎక్కువ వస్తారు అమ్మవారిని నమ్మకంతో? రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి కూడాను ఎక్కువ శాతం ఫారినర్స్ కూడాను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రాశస్త్యం గురించి కూడాను అడుగుతుంటున్నారు.
మొత్తం మీద ఇక్కడ వచ్చిన భక్తులు ఎక్కువగా ఏం కోరికలు కోరుకునే అవకాశం ఉంటుంది? అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరుకుంటే అది ధర్మబద్ధం అయితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది కూడా. అది ముడుపులు కట్టించేటటువంటి అవకాశం ఏమైనా ఉంది ఇక్కడ? ముడుపులు చెల్లియటం కట్టడం కానీ మామూలుగా అమ్మవారికి ఇక్కడ రోజు కూడాను నిత్యము ఆ సేవలు అవి ఉంటాయి. కుంకుమార్చన ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యతగా ఉంటుంది. ఆ తర్వాత ఏమో శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమము, ఇవన్నీ కూడాను చాలా విశిష్టంగా జరుగుతుంటే భక్తులు ఎక్కువగా వీటిలో పాల్గొంటూ ఉంటారు. డైలీ జరిగే కార్యక్రమాలు ఏంటి ఉంటాయి? నిత్యము కూడాను అమ్మవారికి ఇక్కడ 3 గంటలకి సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చన, అనంతరం అమ్మవారి అంతరాలయంలో ఖడ్గమాల అర్చన అనేటువంటి యొక్క పూజ చేస్తారు. దాంట్లో భక్తులు పాల్గొనొచ్చు. ఆ తర్వాత దిక్పాలకు బలిహరణలో అవన్నీ వేసి 7:30 నుంచి కూడాను లక్ష కుంకుమార్చన, అలాగే శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమము, సర్పదోష పూజలు, శాంతి కళ్యాణము, ఇవన్నీ కూడాను నిత్యం జరుగుతూ ఉంటాయి. శుక్రవారం కూడా దర్బారు సేవ ఉంటుంది. సాయంత్రం ప్రదోషకాలంలో హారతలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకి మహానివేదన, జాముకి కూడాను ఉపాహారం, అమ్మవారికి నివేదన, భోగాలు నివేదన చేయడం జరుగుతూ ఉంటుంది. ఋత్వికులు అర్చకులు ఎంతమంది ఉండే అవకాశం? సుమారు 150 మంది అర్చకులు ఇక్కడ పర్మనెంట్ అర్చకులు ఉన్నారు. ఒక 30 మంది దాకా కూడాను కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగా విధంగా విఐపీలు ఎప్పుడెప్పుడు తాకిడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ? నిత్యం కూడాను అమ్మవారికి విఐపీలు రావడం జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు ఇక్కడ అమరావతి ఉద్భవం అయిన తర్వాత ఇవి కాస్త ఎక్కువగాను అధికారులు కూడా ఇక్కడే ఉండటం రావడం, దీనివల్ల మంచి ఇదిగా జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమ్మకు ముక్కు పుడక చెల్లించడం జరిగింది కదా, ఆ తర్వాత ఏమైనా కొత్తగా? అన్నీ మామూలుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడాను తరచూ అమ్మవారికి సంవత్సరానికి 2-3 సార్లు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంటుంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడాను వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని సేవ చేసుకోవడం జరుగుతున్నది. సామెత కూడా ఉంది, కృష్ణానది అమ్మవారి కాళ్ళకి లేదా ముక్కు పుడక తగ్గితే మొత్తం భస్మమయ్యే అవకాశం ఉంది అంటారు. నిజమేనా? ఇందులో ఇంత వాస్తవం ఉంది? అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అది చెప్పడం జరుగుతున్నది. అయితే కలియుగం ఇప్పుడే కాదు కదా, ఎందుకంటే మనకి కాలమాన ప్రకారంలో తీస్తే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని చెప్పి మనం సంకల్పం చెప్తున్నాం. ప్రథమ పాదంలో ప్రథమ భాగం కాలేదు కాబట్టి కలియుగం ఇంకా ఇప్పుడే ఎక్కడ అంతం అయ్యేటటువంటిది లేని పరిస్థితి. అది అన్ని టెంపుల్లో కూడా పెద్ద పెద్ద టెంపుల్ కూడా అన్యమత ప్రచారం ఎక్కువ జరుగుతుందంటారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఈ ఏరియా అలాంటిది? మా దేవస్థానంలో అయితే అన్యమత ప్రచారం కానీ అన్యులు కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నది లేదు. అటువంటివి ఏమన్నా కనుక ఉంటే మా కార్యనిర్వహణాధికారి వారు అప్రమత్తంగా ఉండి వాటిని అన్నిటినీ కూడాను ఖచ్చితంగా ఏమన్నా తేడాలు ఉంటే సరిచేసి వాటిని ఇవి చేయటం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మరి శర్మ గారు చెప్పినటువంటి విషయాలు, మరి అమ్మవారి యొక్క విశిష్టత మనకు చక్కగా తెలియజేశారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామన్ రాజుతో మీ సురేష్ దండు.